తెలంగాణ వ్యాప్తంగా మద్యం దరఖాస్తులకు సంబంధించి లక్కీ డ్రా ఈరోజు జరగనుంది. దీనికి సంబంధించి కరీంనగర్ నుంచి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, కరీంనగర్ వ్యాప్తంగా అబ్కారీ శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేసింది లక్కీ డ్రా కోసం? రాధిక, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం టెండర్ ప్రక్రియ 11 గంటలకు ప్రారంభం ఉన్నది. ఇప్పటికే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము కరీంనగర్ కలెక్టరేట్ లోపల ఉన్నాము. కరీంనగర్ కలెక్టరేట్ పరిధి లోపల ఇటు మొత్తం కూడా లక్కీ డ్రా 11 గంటలకు ప్రారంభమయ్యేటువంటి నేపథ్యం లోపల అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో కంటే ఈసారి ఏదైతే టెండర్ రుసుము 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచడంతో ఈ గతంతో పోలిస్తే తక్కువ మోతాదు లోపల ఇటు దరఖాస్తులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. గతం లోపల 2 లక్షల రూపాయలు ఉన్నప్పుడు, ప్రొవిజన్ పీరియడ్ ఉన్నప్పుడు పెద్ద మొత్తం లోపల కూడా ఇటు దరఖాస్తులు రావడం కూడా జరిగింది. ఈసారి 3 లక్షలకు పెంచడంతో కొద్దిగా దరఖాస్తుదారులు తగ్గిరని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొదటి లోపల దరఖాస్తుదారులు ఇటు టెండర్లు వేయడానికి ముందుకు రాని పరిస్థితి లోపల ఇటు చివరి 4 రోజుల లోపల మాత్రం దారుణంగా ఇటు పెద్ద మొత్తం లోపల కూడా లక్కీ డ్రాకు అప్లై చేసుకోవడం కూడా జరిగింది. మొత్తానికైతే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒకసారి 287 షాపులకు 7,584 దరఖాస్తులు కూడా రావడం కూడా జరిగింది. దీని ద్వారా ప్రభుత్వానికి 2,228 కోట్ల ఆదాయం కూడా సమకూరినటువంటి పరిస్థితి. మొత్తం కరీంనగర్ జిల్లా లోపల ఈరోజు 94 షాపులకు, అదేవిధంగా జగిత్యాల జిల్లా లోపల 71 షాపులకు, పెద్దపల్లి జిల్లా లోపల 77 షాపులకు, రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల 48 షాపులకు మొత్తం కూడా ఈరోజు టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా 11 గంటలకు తమ అదృష్టాన్ని పరిశీలించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి దరఖాస్తుదారులు కూడా చేరడం కూడా జరిగింది. మొత్తానికైతే ఇక్కడ మనకు కొన్ని చూడొచ్చు, మద్యం షాపు దరఖాస్తులు ఈ నెంబర్లు ఏదైతే మనకు సేమ్ ఉండేటువంటి 6, 9, అదేవిధంగా 66, 68, 69, 86, 89, 96, 98, 99. ఎందుకంటే దీన్ని తిప్పి చూసినప్పుడు 99ని 66గా కనబడుతుంది, ఇది 86గా కనబడుతుంది, ఇది 96గా కనబడుతుంది. ఈ నెంబర్ల లోపల ఖచ్చితంగా గమనించాలని చెప్పి అయితే ఇప్పటికే ఇక్కడ ఒక ఫ్లెక్సీ రూపం లోపల ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తానికి 11 గంటలకు అయితే ఇటు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే ఇటు ఆబ్కారీ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. అందరికీ అంటే దరఖాస్తుదారులు పెద్ద మొత్తం లోపల కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు అనేటువంటి మనకు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. చెప్పండి, అంటే ఎన్ని గంటలకు మనకు ఈ టెండర్ ప్రక్రియ మొదలవుతుంది, ఎలాంటి ఏర్పాటు? నమస్కారం అండి. ఈరోజు 27వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకి డ్రా తీయబడుతుంది కలెక్టర్ గారు చేతుల మీదుగా. అప్లికెంట్స్ అందరికి కూడా మేము ఆల్రెడీ 3-4 సార్లు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళని 9 గంటలకే వచ్చి కూర్చోమని చెప్పాము. మెల్లమెల్లగా వస్తున్నారు అప్లికెంట్స్ అందరూ కూడా. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు, పోలీసు, రెవెన్యూ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంటు అందరి సమక్షంలో, మన మీడియా మిత్రుల సమక్షంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళ ముందు డ్రా తీయడం జరుగుతుంది. మొత్తం మనకి 27-30 అప్లికేషన్లు వచ్చాయి 94 షాపులకి, 5 ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని. 11 గంటలకు షార్ప్గా మేము డ్రా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పటి వరకు 11 గంటలకు ప్రారంభమైనటువంటి టెండర్ ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగేటువంటి అవకాశం ఉన్నది? అంటే ఇప్పుడు పెద్ద మొత్తం లోపల కూడా ఒక డ్రాక్ సంబంధించి ఒక వ్యక్తి ద్వారా ఎంతమందిని లోపలికి అలౌ చేస్తున్నారు? మొదటిగా అర్బన్ స్టేషన్లో 21 షాపులు ఉన్నాయి. ఈ హాల్ కెపాసిటీ వచ్చేసి 400 మంది. ముందు 10 షాపులకి లోపల కూర్చోబెడతాము. ఆ 10 షాపులు అయిపోతుంటేనే మళ్ళీ నెక్స్ట్ 11 షాపులు, ఆ విధంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బహుశా 2 గంటల వరకు కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాం. 10 షాపులకు ఒక్కసారిగా పిలుస్తారు. 10 షాపులకు ఎవరైతే 1వ నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబరు, 4వ నెంబరు అట్లా 10 వరకు తీసుకొని ఎంతమంది అయితే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరినీ లోపలికి పిలిచి అంటే ఒకటేసారి ఒక్కొక్కటి తీస్తూ ఉంటారా సార్? ఒక్క షాపుకి 30 మంది వేస్తారనుకోండి, ఆ 30 మందిని ఇక్కడ లైన్లో నిలబెడతాము, వీడియోగ్రఫీ చేస్తాము. వారికి ఆల్రెడీ టోకెన్ నెంబర్ ఇచ్చాము. వారి టోకెన్లు అన్నీ కూడా డబ్బాలో వేసేసి డబ్బా ఊపి దాంట్లో నుంచి ఒక నెంబర్ క్లిక్ చేస్తారు కలెక్టర్ గారు, అప్పుడు డిక్లేర్ చేస్తారు. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు లక్కీ డ్రా ద్వారా ఎవరైతే నెంబర్ వచ్చిందో వాళ్ళు తర్వాత సొమ్ము ఏదైతే ఉందో అది ఎప్పటి వరకు చెల్లించాలి? రేపటి వరకు చెల్లించవచ్చు. ఈరోజు బ్యాంక్ కౌంటర్ కూడా పెట్టాము.
ఆన్లైన్ కూడా చెల్లించవచ్చు. ఈసారి ఆన్లైన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్. మొత్తానికైతే 11 గంటలకు ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎవరైతే ఇప్పుడు 1 నుంచి 68 వరకు దరఖాస్తులు ఉన్నటువంటి నేపథ్యంలో 1వ నెంబర్కు ఎవరెవరైతే టెండర్లు వేశారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిచి వారి సమక్షం లోపలనే 1వ నెంబరు డ్రా కూడా తీయడం జరుగుతుంది. డ్రా అయిపోయిన తర్వాత రేపటి వరకు కూడా దరఖాస్తు ఏదైతే అది ఉన్నదో అది ఎక్కడ కట్టడానికి కూడా బ్యాంక్ అధికారులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆన్లైన్ ద్వారా కూడా ప్రాసెస్ చేయవచ్చు. వెంటనే ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరికి కూడా తాము అందరూ సమానం. ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మాకు సమానమే, అందరికి కూడా కొనసాగుతుంది. మొత్తానికి ఈ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రాధిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.